మూలిగే నక్క మీద తాటిపండు పడడం అంటే ఇదేనేమో. ఒకవైపున అక్రమంగా నివాసం ఉంటున్నారంటూ స్టూడెంట్గా వెళ్ళి ఉద్యోగాలు చేయడాన్ని ఆపేశాడు ట్రంప్. దాంతో ఒక పక్కన నరకం. H1B వీసా ఉండి ఉద్యోగాలు లేకపోతే వెళ్ళిపోమంటున్నారు. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి అక్కడ ఖచ్చితంగా చేరేటటువంటి వాళ్ళందరూ అంటే అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పంపించేస్తున్నాడు. వీటితో భారతీయుల్లో అనేక మంది తిప్పలు పడుతుంటే కొత్త కష్టాలు వస్తున్నాయి. అక్కడ AI వినియోగం ప్రారంభమైపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ప్రారంభమైపోయింది. పర్యవసానం AIకి సంబంధించి తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే 20-30% ఉద్యోగాల కోత. ఆల్రెడీ ఉన్నటువంటి ఉద్యోగాల్లో కూడా కోత. తద్వారా వాళ్ళు ఇప్పుడు అకస్మాత్తుగా రోడ్డు మీదకి వస్తారు. మళ్ళీ అక్కడ చేసుకోవడానికి వేరే పనులు ఉండవు. క్రమక్రమంగా అమెరికాలో కొత్త కష్టాలు వెంటాడుతూనే ఎస్పెషల్లీ అందులో అధికంగా సఫర్ అయ్యేది భారతీయులే.